వసంత ఓ వసంత సైకిల్ వస్తావా అబ్బా బోనాలో పోతావా సరే పోయిరా అనిత అనిత ఉన్నావా అబ్బా ఏం చేస్తున్నావు లోపల ఎంత వెళ్తున్నావుగా ఏం చేస్తున్నావు ఏం లేదబ్బా సరేగా నీ రేపు సైకిల్ కత్తవా మా చేననే కొంచెం పని ఉంది కానీ రేపు కదా ఇవాళ మీ చేనులో వేసుకో రేపు మాకు రా సరేనా సరే మరి పోయేస్తా సరే ఇలా కైకిలు దొరకాలి కదా ఈ బొమ్మమ్మ వాళ్ళ చిల్ల దొరకాలి పోయేస్తా బొమ్మ బావా ఓ బొమ్మ బావా ఉన్నావా ఏం చెప్తాను లోపల నేనా టమాటాలు వస్తున్నా కానీ ఏందో చెప్పు చెల్ల లేదా ఉన్నది సెల్ ఫోన్ లేవో జోకులు చూస్తుంది అవునా ఒకసారి వినరాదు ఉన్నావా అనే బాగా వచ్చింది ఏందన్నా ఏం లేదు చెల్లే రేపు సేర్ల కైకిలు వస్తావా అని వచ్చిన కైకిలా అన్న వదినచ్చి పిలిచింది ఆమెకే ఒప్పుకున్నా అవునా అదే చెల్లే ఎవరు పిలిచినా కానీ వస్తలేదు పోయేస్తా బావా సరే మిరపకాయ గిట్లా కోసినావా ఇంకా పోయలే అన్నాడు నిలబడ్డావు రైతా ఓ రైతా ఈయన సపరేట్ లేదే ఏంది అబ్బా మాట మాట కట్టెత్తావు ఆ కట్టేందుకే మధ్యలో నేను నిన్ను ఎంతో ముద్దుగా రైతా అని పిలుస్తానా ఏంటి నువ్వు మాట మాట కూకే రజితారేస్తాను వింటున్నావేంటి నువ్వు నన్ను ఏర్పడేసినావు గుర్తుందా అందుకే మీ వాళ్ళు పెళ్లిలో పెట్టిన పేరు నాకేమొద్దు నాకు మా అమ్మ నాన్న పెట్టిన పేరు లక్షణాన్ని ఉంది అది విత్తే విలువ లేకపోతే లేదు అయితే ఓహో ఇట్టేసి పొత్తు కుడదామని చూస్తున్నావా నాకు వండ రాదా నేను పని చేసుకోనా నాకు చేయరాదా అంటూ కదా ఏర్పడేసినాడు పోయి వండుకొని తినిపో నాకేమొద్దు నేను కూడా వండుకున్నా తలకాయ కూర పోయి నీది నువ్వు వండుకొని తినిపో లేకపోతే కట్టు అందుకొని చంపుదాం అలా చెప్తున్నా అలా కట్టు ఉంటేనే ఇంట్లో బిడ్డ నువ్వు అప్పటి కూడా తెచ్చి కొట్లు కూతాను ఎన్నెన్ని పొట్టి పుస్తకాలు తీయాలి అన్నట్టుంది కదా తలుపులు వేసుకుంది అది నాకు గుర్తొస్తుంది నేను దానికి గుర్తొస్తున్నానో లేదు ఆ సిల్క్ స్మితను శ్రీదేవిలో ఊహించుకొని పడుతున్నా మంచం రాజాగరంతో కూడా నా బాగా వెళ్ళిందేది అయిపోతుంది నాకు చిన్నది పువ్వులయున్నది చెప్పనంబు చక్కనైన నవ్వు గులుకులాడిది మాట సుందరంబది మనసు దోచుకున్నది ముద్దు ముచ్చాట వెళ్తే ఎంత ముద్దుగుంటది చిన్నది పువ్వులయున్నది చెప్పనంబు చక్కనైన నవ్వు గులుకులాడిది
వవ్వాల చిన్నది పువ్వాల ఎన్నది జబ్బరంబు తక్షణైన నవ్వులు పులాడిది. వవ్వారే చెప్పది నా కాలుకున్నది వంకర మోటనట్టు చెంప చెల్లుమంటది ఇజ్జతు లేనోళ్ళ నటి ఇరగొడుతుంది ముడుసు బొక్కలు ఇరిగేదాకా తంత ఉంటది. సిగ్గులేనోడు ఎంతన్నా కూడా సపరేడు. కోపమేళ తాపమేలమ్మ అందాల బామ కరుణ నాపై చూపవే గుమ్మ. కోపమేళ తాపమేళ కరుణ నాపై చూపవేళ. నీకు నీ వాణ్ణి నేనే నాకు నా తోడు నువ్వే. పగలు పట్టి పులకు వయ్యి మనము ఎడబాసితిమమ్మ. కోపమేళ తాపమేలమ్మ అందాల బామ కరుణ నాపై చూపవే గుమ్మ. దేవి నీ పగ నా పగ కొట్లాడని ఆ కొట్లాడే పగలల్లా ఆ బుసగొట్టే ప్రేమరావులు బంధించడమేలా. బంధించి సందమామని చూపిస్తా కాదు సుక్కలు చూపిస్తా. ఏంది పాటలు పద్యాలు కవితలు బావతలకి నువ్వు ఇంత వాడినా నేను అరుగుతా అనుకున్నావా? అస్సలే గారుగా పా ముస్కాన్ పా. కొంచెం అన్న సిగ్గులేదు. ఓ పాటలు పాడుతుండు మగవాడు. అబ్బా గట్లానకే రాత్రి అయినాక శ్రీదేవి సిద్ధిస్మిత అట్లనా? అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? ఏం లేదు, నువ్వు ఒక్కసారి ఊ అను నేను ఓ ఊ అంట. అట్లనా? ఆగు. ఏమనుకుంటున్నావో నువ్వైతే రా. ఈ కట్టె నీకోసమే పెట్టిన. ఎందుకు అనుకున్నావు? ఇట్లాంటి చేద్దామని నాకు తెలియదా? అవును గాని పాడై ఈ పగటీలు వచ్చిన కళ నిజమైతే అంటావా అబ్బా? ఏం కళ వచ్చింది చెప్పరాదు. కళలా నువ్వు మా ఇంటికి వచ్చి నాకు నగలు చేయించుకోమని చెప్తుంటే మా బక్కోడు సాటుకుండి ఈని మీ ఇంటికి పోయి మీ ఆయనకు నీ మీద లేనిపోని సాడీలు చెప్పి నిన్ను కొట్టించిండబ్బా. అది నేను చూసి భయపడి నన్ను కూడా కొడతాడేమో అనుకొని భయపడ్డా. అవునా అబ్బా, రేపు నేను నిజంగానే మీ ఇంటికి వద్దామని అనుకుంటున్నా. ఎందుకు వదినే? రేపు నగలు చేయించుకుందామని అవసరాల ఇంటికి నేను తీసుకుపోదామని అనుకుంటున్నా వదినే. నువ్వు అత్తత్తివి కానీ నన్ను నగలు చేయించుకో అని చెప్పకబ్బా. అసలే మా బక్కోడు తిక్కలోడు, ఆంతోనే వడే కాలే. ఏంది వదిన నువ్వు పిస్తుందని ఉన్నావు? ఇద్దరు ఏరే పడుతుంది, ఎవరి సంపాదన వాళ్ళకేనా. నువ్వేంది వదిన అన్నకు భయపడేది? అవు కదా, ఏరువడ్డ ముచ్చట మరిచిపోయినా. కష్టపడతా, పంట వండితా, నగలు చేయించుకుంటా. నాకడ్డు చెప్పేటోళ్ళు ఎవరు? ఎదురు చెప్పేటోళ్ళు లేడని బతకాగం చేసుకోకు. నీ నగలు నిన్ను బొంద పెట్టా. ఇక్కడ కాకి సిరట్ట కచ్చిరంట చెడెరిగిందట. గట్లుంది నీ లెక్క. ఏదో ఆవేశం మీద ఏరువాడి నీకు సగం పంచితే నువ్వు ఏసాలు ఇవ్వా. ఏంది నోరు బాగాలేస్తుంది? పంచిచ్చినప్పుడు తెలియదా? అయినా నా సంపాదన నా ఇష్టం. నోరు మూసుకుంటా నీయాసోటిది వెనకట కుక్కి మంచంలో వండి పట్ట మంచంలో కాలు చాపిందట. గట్లుంది నీ ముచ్చట. గట్లనే ఉంటది అనుకో. నీకు అవసరం లేదు నా విషయంలో, అర్థమైందా? నీ పని నువ్వు చూసుకోపో. ఏ అగరాదు వదిన, ఏం లొల్లి గాని. ఈ లొల్లికి అగ్గివేట ఎప్పుడుండే లొల్లి పాడైంది. అవు చెల్లె అనుకోవా, నువ్వు కైకి వచ్చిందానివి కైకి చేసుకొని పోక నగా నట్టు లేనిపోని ఐడియాలు చెప్పినందుకు నువ్వు. నేనేమన్నా నగలు చేపించుకుంటున్నా అని చెప్పిన. ఆడోళ్ళం కలిసినప్పుడు ఎన్నో మాటలు వస్తాయి, కావాలని చెప్తామా ఏంది? నువ్వెందుకబ్బా భయపడుతున్నావు? ఆ పక్కంతో నువ్వుది కాలేదు పీరిట్లేవై రా. ఇంకా పక్క పోయి మునుగు కలుద్దాం. ఇటుంటే ఇదే రప్పరా పీంతోని రా. ఓ వచ్చి లొల్లి పెట్టుకుంటాడు. అనవసరంగా ఆవేశానికి పోయి పంచిచ్చినట్టు అయిపోయాయి. ప్రతి సంవత్సరం పంట పైసలు అయితే నేను సందులో తాళం పెట్టుకుంటే రూపాయి 10 రూపాయలు అడుక్కొని ఖర్చు పెట్టుకునేది. ఇప్పుడు నన్నే శాసించే స్థాయికి ఎదిగింది. దాన్ని రూపాయి ఖర్చు పెట్టనియా నేను ఊరుకుంటానా? మనం ఇటు వచ్చినాం, అన్నిటి అత్తడంటవా? ఏ రానితీ చూద్దాం. వదినే పొద్దు పోయింది కదా, పోదామా ఇక? వద్దు పోనే వెళ్దాం. సరేపా పోదాం ఇక. వదినే కొన్ని బెండకాయలు పెడతావా? బెండకాయలా? నువ్వు నాకు కైకిలికి వచ్చినావు కదా. అవు వచ్చిన. మరి నేను నీకు కూలి ఇస్తున్నా కదా. అవు ఇస్తున్నావు కదా. కూరగాయల రేట్లు మస్తు పెరిగినాయి.
1 కిలో బెండకాయలు కొనుక్కో, నీ కైకిలు ఇచ్చేటప్పుడు ఈ బెండకాయల పైసలు ఆపుకొని ఇస్తా. గబుమ్మకం వదండి. సరే వదినే, పా నువ్వు అన్నట్టే ఇస్తా. అబ్బా వదినే, ఇగో ఇంట్లో పట్టుకోపోతావు. ఏమున్నది ఇంట్లో తువాలలో పెట్టేసి. హలో, ఏమైంది? పక్షవాతం వచ్చిందా? అరే గట్టెట్లయిందిరా? అవునా? ఒక్కరి దగ్గర కూరగాయలు కొనుక్కుంటే పక్షవాతం తాదురా? ఎవరికిరా? నారాయణ బాబుకా? అరే మంచిగానే ఉండేదారా, గట్టెట్లయింది? కూరగాయలకు వచ్చిందా? అరే మరి వాళ్ళ దగ్గరనే మా బొమ్మ వాళ్ళ సెల్ల కూడా తీసుకుంటాందిరా. దాని దగ్గర ఎందుకు ఉన్నారా? అది మొత్తం చైనా మందులు వాడుతుంది. ఒక్కొక్క బెండ సెట్ తాడి సెట్లు లెక్క పెరిగినాయి. అవి తిన్న వాళ్ళందరికీ కట్టినా ఇదంతట. ఇప్పుడు మా బొమ్మ బావల సెల్ల కూడా తీసుకుంటుంది. మా బావ పరిస్థితి ఏందో నాకు ఆలోచించుకుంటే బాధ అనిపిస్తుందిరా. అప్పుడప్పుడు నాకు మందు కంపెనీ ఇస్తాడు, బావ ఉంటాడో పోతాడో. సరేరా ఉండు, ఉంటాను. వదినే, నాకు నీ బెండకాయలు వద్దు, నాకు ఏదొద్దు, నాకు కైకిలి నేను పోతున్నా. నీ ఫోన్ మాట్లాడు, నువ్వు మునిగిపోను. నా కూరగాయలతో ఎవరికి పక్షవాతం వచ్చిందిరా? ఎక్కడ మందేసిన చేయించు. నేనేమన్నా? నేను అనలే. ఇప్పుడు నువ్వు ఫోన్లో బ్రహ్మం బావల చెల్లె తీసుకుంటుందని అనలేదా? అన్ననా? అయితే అనొచ్చు మరి. నాకు బాగా తెలుసు నీ కుట్ర ఏందో. ఏది నువ్వు ఫోన్ ఇటీ, ఎవరికి చూస్తా. నువ్వెవరికి వేయలేదు, ఎందుకు పన్నుతో పాటు చేసినావు? నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేను ఎవరికి చేయలేదు, కావాలని ఎత్తగొట్టినా. నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు. మరి తెలిసినప్పుడు దాన్ని సరి చేసుకోవచ్చు కదా. నా ఈగో మీద నువ్వు అక్కడ దెబ్బ కొట్టినావు, నీ ఈగో మీద నేను ఇక్కడ దెబ్బ కొట్టినా. మరి ఆ ఒక్కదంట సడలింపు ఇవ్వచ్చు కదా. నాకు తెలుసురా నీ ఏటాను. అయ్యో ఇంకోసారి నా జోలికి వచ్చినావో ఒక్క బొక్కలు ఇరిచి పండ పెడితే ఏమనుకుంటున్నావో? లేవకుండా అయితే బిడ్డ మళ్ళా ఏందో.